బీజేపీ గవర్నమెంట్ విజయ్ మాల్యా దగ్గర నుంచి ఫ్రాడ్ చేసిన డబ్బుల కన్నా డబల్ వసూలు చేసిందని ఈ మధ్య న్యూస్ లో బాగా వైరల్ అవుతుంది. బట్ రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ పార్టీ టీం మొత్తం బీజేపీని 2014 లో విజయ్ మాల్యాని దేశం దాటించింది అని క్లియర్ గా క్రిటిక్స్ చేస్తున్నారు. కొంతసేపు ఈ పాలిటిక్స్ ని పక్కన పెట్టి యాక్చువల్ గా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఏమైందిరా? 2004 లో కాంగ్రెస్ పార్టీ సెంటర్ లోకి అధికారంలోకి వచ్చింది. అండ్ 2004 లోనే విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ ఎయిర్లైన్ స్టార్ట్ చేశాడు. అండ్ సర్ప్రైజింగ్ గా 2002 నుంచి 2008 వరకు ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్న సమయంలోనే విజయ్ మాల్యా రాజ్యసభ ఎంపీగా కూడా ఉన్నాడు. ఇది కూడా పక్కన పెట్టి ఒక చిన్న లాజిక్ లో ఆలోచిద్దాం. ఇన్ కేస్ ఒకవేళ మీకు సివిల్ స్కోర్ లో ఉంటే ఏ లోన్ యాప్ అయినా ఏ బ్యాంక్ అయినా మీకు అప్పిస్తుందా? బట్ విజయ్ మాల్యాకు 16,000 కోట్ల రూపాయల అప్పున్నా సరే కాంగ్రెస్ సపోర్టర్ రాజ్యసభ ఎంపీ అయిన విజయ్ మాల్యాకు మాత్రం ఎస్బీఐ అనేది 9,000 కోట్ల రూపాయలు అప్పించింది. ఇది ఎక్కడ లాజిక్? ఇంకొకటి ఏంటంటే 2012 లోనే అంటే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే విజయ్ మాల్యా బ్యాంక్ కరప్ట్ అయ్యాడు. కానీ 2 years లో కూడా విజయ్ మాల్యా మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? 2014 లో ఈడీ విజయ్ మాల్యాపై ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయగానే విజయ్ మాల్యా లండన్ కు పారిపోయాడు. దెన్ ఇండియన్ గవర్నమెంట్ విజయ్ మాల్యా పాస్పోర్ట్ ను సీజ్ చేసింది. అండ్ యూకే కోర్ట్ లో కూడా విజయ్ మాల్యాకు ఎగ్నెస్ట్ గా కేసు వేశారు. అండ్ 2019 లో ఇండియన్ గవర్నమెంట్ కేసు గెలిచింది. దెన్ విజయ్ మాల్యా హైయర్ కోర్ట్ కు అపీల్ చేసుకున్నాడు. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, చోక్సీ లాంటి వాళ్ళ దగ్గర నుంచి 22,280 కోట్ల ఆస్తుల్ని జప్తు చేసి బ్యాంకులకి వడ్డీతో సహా తీర్చేశారు. మరి ఇప్పుడు చెప్పండి, విజయ్ మాల్యా ఈ స్కామ్ ని ఒక్కడే చేశాడా లేకపోతే విజయ్ మాల్యా వెనక ఏమైనా పార్టీ ఉందా? కింద కామెంట్ చేసి చెప్పండి.